నాంపల్లి కోర్టుకు ఏపీ మాజీ సీఎం జగన్ చేరుకున్నారు. అక్రమాస్తుల కేసు విచారణ కోసం సిబిఐ పట్టుబట్టడంతో కోర్టు ఆదేశాలు జారీ చేయడం. దీంతో ఒక రోజు ముందే ఆయనకు విచారణకు హాజరయ్యారు. ఆల్రెడీ ఈ కేసులో సెప్టెంబర్ 2013 నుంచి బెయిల్పై జగన్ బయట ఉన్నారు. ప్రస్తుతం నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ హాజరయ్యారు. ప్రస్తుతం నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ చేరుకున్నారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టు ప్రకటించి మా కరెస్పాండెంట్ నాగేంద్ర రిలీజ్ జరుగుతారు. నాగేంద్ర చేరుకున్నారా? ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? ఎలా కనిపిస్తోంది మీకు? ఇప్పటికే చాలా మంది అభిమానులు అక్కడికి చేరుకున్న వైసీపీ కార్యకర్తలు నాంపల్లి కోర్టు అక్కడికి ఆల్రెడీ భద్రత ఏర్పాట్లు చేస్తారు. బట్ ఇక్కడ విమానాశ్రయం చూస్తాం మనం ఎంత స్థాయిలో చేరుకున్నారు. టైం కూడా చాలా టైం పట్టింది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. సో ఏంటి, ఎలా కనిపిస్తుంది మీకు అక్కడ ప్రజెంట్? కోర్టుకి ఏపీ మాజీ సీఎం అయినటువంటి చేరుకున్నారు. ఇప్పటికే ఆ కోర్టుకి కూడా మనం చూసాం. ముఖ్యంగా సిబిఐ కోర్టుకు వచ్చేటటువంటి సమయంలో ప్రధానంగా బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కానీ అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సిబిఐ కోర్టు వద్ద జాగ్రత్త పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే నాంపల్లి ఇరువైపులో కూడా బట్టలు ఏర్పాటు చేయడం కానీ భారీ భద్రత ఏర్పాటు చేయడం, ఎవరిని కూడా సిబిఐ అనుమతించకుండా పూర్తిగా ఇక్కడ భద్రతని కట్టుదిట్టం చేశారు. ఎక్కడైతే బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి సిబిఐ కోర్టు వరకు చేరుకుంటే మాత్రం ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ సీనియర్ రిపీట్ కాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారని చెప్పాలి. ముఖ్యంగా మరికొన్ని క్షణాల్లోనే ఆ సిబిఐ కోర్టుకు సంబంధించినటువంటి విచారణ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం నేరుగా ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరైనటువంటి తరుణంలో రోజువారీ డిశ్చార్జ్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజువారీ డిశ్చార్జ్ పిటిషన్ల పైన ప్రధానంగా విచారణ జరుగుతుంది. దానికి జగన్మోహన్ రెడ్డి A1 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హాజరైనటువంటి తరుణంలో ఈ రోజువారీ డిశ్చార్జ్ పిటిషన్ల పైన విచారణ ఏ విధంగా జరుగుతుంది, జగన్మోహన్ కి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతాయనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా 2011లో నమోదైనటువంటి సిబిఐ కేసుకు సంబంధించి దాదాపు 13 సంవత్సరాలుగా ఈ కేసు అక్రమాస్తుల కేసుకు సంబంధించినటువంటి అంశంలో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి 13 ఏళ్ల పాటు విచారణ జరిగినప్పటికీ దీనికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఒక పూర్తి స్థాయి విచారణ జరిగి ఒక కన్క్లూజన్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి మరొకవైపు 130 డిశ్చార్జ్ పిటిషన్ తో పాటు మరొకవైపు ఈబీఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లు దాదాపు 9 ఛార్జ్ షీట్లు కానీ మరొకవైపు ఈడీ వేసినటువంటి ఛార్జ్ షీట్లు వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే చాలా
చాలా కాలం సమయం పట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 130 డిశ్చార్జ్ పిటిషన్ల పైన విచారణ జరిగిన అనంతరం సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్లు కానీ మరొకటి ఈడీ వేసినటువంటి వాటికి సంబంధించి అప్పుడు విచారణ ప్రారంభమవుతుంది. ఈ తతంగం అంతా కూడా కంప్లీట్ అవ్వాలంటే ఒక 3 నుంచి 4 సంవత్సరాల సమయం పట్టేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేటటువంటి చర్చ జరుగుతుంది. మరొకవైపు సీఎం ఉన్నటువంటి సమయంలో వ్యక్తిగతంగా హాజరు కాలేదు, కేసుని నీరు కాచేటటువంటి ప్రయత్నాలు చేశారనేటటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆయన కనీసం ప్రతిపక్ష హోదా లేదు, ఎమ్మెల్యేగానే నిందితులుగా ఆయన సిబిఐ కోర్టుకి హాజరైనటువంటి తరుణంలో ఇప్పుడైనా సరే పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి విచారణ కొనసాగుతుందనేటటువంటి ఆశాభావాన్ని ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ఈ సిబిఐ విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, డిశ్చార్జీలకు సంబంధించినటువంటి పిటిషన్ కొట్టేస్తే ఒకవేళ ఛార్జ్ షీట్లకు సంబంధించి సిబిఐ కానీ ఈడీ చేసినటువంటి ఛార్జ్ షీట్లకు సంబంధించి విచారణ కొనసాగితే ఏ విధమైనటువంటి విచారణ కొనసాగుతుంది, వీటన్నిటిపైన తొందరగా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుందా లేదన్నది మాత్రం చూడాలి. ముఖ్యంగా ఇప్పుడు దీనిపైన ఇప్పుడు మాత్రం వ్యక్తిగతంగా హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత జరిగేటటువంటి వాయిదాలకు ముఖ్యంగా ఈరోజు విచారణ జరిగిన తర్వాత నెక్స్ట్ విచారణకు సంబంధించి ఎప్పుడు వాయిదా చేస్తారా, ఆ వాయిదాకి జగన్మోహన్ రెడ్డి వస్తారా లేదా ఆయన తరఫున న్యాయవాదులే అటెండ్ అవుతారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మొత్తానికైతే ఆయన లండన్ పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో సిబిఐ కోర్టుకి లండన్ పర్యటనకి వెళ్ళేటటువంటి సమయంలో ఒక అన్నౌన్ నెంబర్ ఇచ్చారు. ఆయన లండన్ పర్యటనలో ఉండగా సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు ఆయనకి 3-4 సార్లు ఫోన్ చేసినప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతోనే సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా సిబిఐ కోర్టు ద్వారా జగన్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే 21వ తేదీలోపు విచారణకు హాజరు కావాలంటే కూడా ఆదేశాలు జారీ చేసి ఆయన ఒక్కరోజు ముందే ఈ రోజే విచారణకు హాజరైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు డిశ్చార్జ్కి సంబంధించినటువంటి పిటిషన్ల పైన విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి. ఖచ్చితంగా నాగేంద్ర, ఎందుకంటే ఇది ప్రధానంగా క్విట్ ప్రోకో మీదే ఆధారపడి ఉంది. కేసు మొత్తం కూడా అక్రమాస్తుల కేసు అందులో 13 ఏళ్లుగా విచారణ సాగుతున్నా సరిగ్గా సాగట్లేదనే ఆరోపణలు అయితే చాలా భారీ స్థితిని వచ్చాయి. కనీసం ఇప్పుడైనా ఇక గాడిని పడుతుందని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు ఏది ఈ కేసులో అసలు ఏది పట్టు లేదు కాబట్టే ఏవి ఇటువంటి కేసులు నమోదు చేయలేకపోతారని అటు వైసీపీ చెప్తూ ఉంటుంది. ఇదేమో ఇదో లాలూచి పడ్డారు కాబట్టి ఇదంతా కూడా మీరు ఢిల్లీకి వెళ్ళి మీ తలలు వచ్చారు కాబట్టి ఇదంతా మీరు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారని ఇక్కడ అధికార పక్షం వాదించడం మనం చూస్తూ వస్తున్నాం. ఈసారి అయినా సరే పూర్తిగా ఇంకా ఇది ఒక గాడిని పడి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఇది ఒక గాడిన పడాలన్నా ఒక క్లారిటీ రావాలన్నా దాదాపు చాలా సమయం పట్టేటటువంటి అవకాశం ఉందనేటటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక ఈడీ వేసినటువంటి ఛార్జ్ షీట్లు కానీ మరొకవైపు సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లు వీటికి సంబంధించినటువంటి అంశంలో విచారణ జరగాలంటే ముందుగా దాదాపు పెద్ద ఎత్తున వేసినటువంటి దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం జరిగింది. ఆ డిశ్చార్జ్ పిటిషన్ల పైన పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత వాటికి సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే సిబిఐకి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ల పైన కానీ ఈడీ వేసినటువంటి ఛార్జ్ షీట్ల పైన కానీ పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఈ తతంగం అంతా కూడా కంప్లీట్ అవ్వాలంటే మరొక 3 నుంచి 4 సంవత్సరాలు పట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ 13 సంవత్సరాల్లో ఇప్పటి వరకు కూడా డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించే విచారణ పూర్తి స్థాయిలో కంప్లీట్ కావలేదు. ముఖ్యంగా జడ్జిలు మారినప్పుడల్లా కూడా ఈ డిశ్చార్జ్కి సంబంధించినటువంటి పిటిషన్ అన్నిటిపైన మరొకసారి రిపీట్ అవ్వడం, ఈ తతంగం అంతా కూడా రిపీట్ అవుతున్నటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో దీనిపైన ఒక పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి విచారణ జరగాలన్నా అదేవిధంగా పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ కావాలన్నా మరొక 3-4 ఏళ్ళు సమయం పట్టేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతుంది. మరొకవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరవుతున్నటువంటి తరుణంలో ఎప్పుడైనా సరే పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది, పూర్తి స్థాయిలో ఆయన పైన చర్యలు తీసుకునే దిశగా సమగ్రమైనటువంటి విచారణ జరుగుతుంది అనేటటువంటి ఆశాభావం మాలో ఉన్నట్టు కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దానికి సంబంధించినటువంటి అంశంలో సిబిఐ కోర్టులో ఏ విధమైనటువంటి విచారణ జరుగుతుంది అన్నది మాత్రం తెలియాలంటే మరి కాసేపట్లో ఈ కేసు ఇప్పటికి వాయిదా పడుతుంది, మరొకసారి పడేటటువంటి వాయిదాకి జగన్మోహన్ రెడ్డి వస్తారా లేదా అన్నది ఒక క్లారిటీ రావాలంటే మాత్రం మరికొంత సమయం పట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.
ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు ఏపీ మాజీ సీఎం జగన్ చేరుకున్నారు. అక్రమాస్తుల కేసు విచారణ కోసం సిబిఐ పట్టుబట్టడంతో ఆయన కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఒకరోజు ముందే ఆయన విచారణకు హాజరయ్యారు. ఆల్రెడీ తెలిసింది కేసులో సెప్టెంబర్ 2013 నుంచి ఆయన బెయిల్పై జగన్ బయట ఉన్నారు. ఇప్పుడు కొంతమంది న్యాయవాదులు మాత్రమే వారికి అనుమతి ఇచ్చారు. చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే చూసాం బేగంపేట వనాశ్రయం వద్ద చాలా భారీ ఎత్తున కార్యకర్తలు చేసిన వారందరికీ అభివాదం చేశారు. అక్కడి నుంచి సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది. మరి కోర్టు ఏం చెప్తుంది, మళ్ళీ విచారణ తేదీ ఎప్పుడు ఇస్తుంది, మళ్ళీ వ్యక్తిగతంగా హాజరవుతారా, జగన్ ఏం చెప్పబోతున్నారు, మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం సిబిఐ కోర్టు గేటు కూడా మూసేస్తారు పోలీసులు. ప్రస్తుతం లోపల విచారణ సాగుతోంది. కోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తారు. 6 ఏళ్ల తర్వాత వ్యక్తిగత హాజరుకి ఒకరోజు ముందుగానే వ్యక్తిగత హాజరుకి వచ్చారు జగన్. దీంతో కోర్టు వద్ద చాలా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కోర్టు గేట్లు కూడా మూసేసి కొద్దిమందికి మాత్రమే, న్యాయవాదులకు మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో జగన్ విచారణ కొనసాగుతోంది.